చిన్నప్పుడు స్కూల్లో రిప్ వ్యాన్ వ్రింకిల్ అనే ఒక కథ చదువుకున్నాం, గుర్తుందా? అందులో ఓ వ్రింకిల్ నిద్రపోయి 20 ఏళ్ల తర్వాత మేలుకుంటాడు. తను పడుకున్నప్పుడు చూసిన ప్రపంచానికి, తను నిద్ర లేచాక చూసే ప్రపంచానికి పొంతనే ఉండదు. తను పడుకున్నప్పుడు గుడిసెలుండేవి, అవి బంగ్లాలుగా మారిపోతాయి. తనకు గుర్తున్న ఒక్క మనిషి కూడా తనకు కనిపించరు. అదో వింత ప్రపంచంలా అనిపిస్తుంది. తనకు ఒక్క రాత్రి పడుకొని లేస్తే ఇంత మారిపోయిందా అని ఫీల్ అవుతాడు. అంటే అంత డెవలప్మెంట్ జరిగిపోతూ ఉంటుంది కదా. ఎవరు మేల్కున్నా పడుకున్నా టైం ఎవరి కోసం ఆగదు. మార్పు సహజం అనే ఈ కథ సారాంశం. అయితే ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, దుబాయ్లో రాజకుమారుడు నిద్రపోయి కూడా 20 ఏళ్ళు అయింది ఇప్పటికీ. మరి ఈ ఏడాదైనా ఆయన నిద్ర లేస్తారా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షాక్ అవ్వకండి, అసలు కథ చెప్తాను. రాజకుటుంబంలో పుట్టాడు. వేల కోట్ల సంపదను 15 ఏళ్లు అనుభవించాడు. కానీ విధి వక్రించింది. ఓ ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్ళిపోయాడు. 20 ఏళ్లు గడుస్తున్నప్పటికీ తను కళ్ళు తెరవట్లేదు. ఇది సౌదీ యువరాజు అల్ వహీద్ బిన్ ఖలీద్ బిన్ విషాద కథ. ఇటీవల ఆయన 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు, మంచంపైనే. బిలీనీర్ యువరాజు ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కుమారుడే అల్ వహీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్. బ్రిటన్లోని మిలిటరీ కాలేజ్లో చదువుతూ ఉండేవాడు. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న తన జీవితంలో ఓ గండం రానే వచ్చింది. 2005లో అంటే తన 15వ ఏట ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు రియాద్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీ కాలేజ్లో చికిత్స అందిస్తున్నారు. ట్యూబ్ ద్వారానే ఆయనకు ఆహారం అందిస్తున్నారు. గత 20 ఏళ్లుగా కూడా కోమాలోనే ఉన్న రాజకుమారుణ్ణి స్లీపింగ్ ప్రిన్స్ గా పిలుస్తుంటారు అక్కడి జనాలు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నప్పటికీ యువరాజు కోలుకునే అవకాశం లేదని, ఎన్నాళ్ళు ఇలా ఖర్చు చేసి చికిత్స చేయిస్తారని వైద్యులు కూడా దాన్ని తొలగించేసేయాలని 2015లోనే వాళ్ళ ఫ్యామిలీకి సజెస్ట్ చేశారు. అయితే తమ యువరాజు ఎప్పటికైనా బ్రతుకుతాడనే ఆశతో ఆ తండ్రి అందుకు ససేమిరా అన్నాడు. ఎప్పుడైనా ఏదైనా అద్భుతం జరిగి తన కుమారుడు కోలుకోవచ్చని ఆ తండ్రి ఇప్పటికీ నమ్ముతున్నాడు. నిజంగా ప్రమాదంలో తన కుమారుడు చనిపోవాలనే భగవంతుడు కోరుకుంటే ఇప్పుడు అతడు సమాధిలో ఉండేవాడు. కానీ అలా జరగలేదు, అంటే తను బ్రతికే ఛాన్స్ ఉంది అని ఆయన చెప్పారు. అల్ వహీద్ తల్లి క్వీన్ రీమా కూడా తనయుడు కోలుకుంటాడనే ఆశతోనే ఎదురు చూస్తోంది ఇప్పటికీ. ఆసుపత్రిలో ఉన్న అల్ వహీద్ బిన్ 2019లో ఓసారి కోలుకున్నట్లు కూడా కనిపించింది. చేతి వేళ్లు కదిలించి తలను అటు ఇటు తిప్పాడట. దీంతో యువరాజు కుటుంబంలో ఆశలు చిగురించాయి. అయితే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అతను కదలలేదట. ఇటీవల 36 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన యువరాజు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో ఆయన మద్దతుదారులు, ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. సాడ్ రియాలిటీ ఏంటంటే, ఆయన ఇప్పుడు మేలుకున్నా తను ఈ ప్రపంచంలో చూసే ప్రతిదీ అతనికి వింతగా ఉంటుంది. తను మళ్ళీ ఈ లోకాన్ని తను కొత్తగా అర్థం చేసుకోవడానికే 10 ఏళ్లు ఈజీగా పడుతుంది. యువరాజు అల్ వహీద్ సౌదీ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న సౌదీ రాజు సల్మాన్ తో ఎటువంటి సంబంధం లేదు. అల్ వహీద్ తాత ప్రిన్స్ తలాల్ బిన్. ఆధునిక సౌదీ అరేబియా రూపకర్త అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కు ఉన్న అనేక మంది కుమారుల్లో ఈయన కూడా ఒకరు. అంటే అల్ వహీద్ కు రాజు అబ్దుల్ అజీజ్ ముత్తాత అవుతారు. ప్రస్తుత రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కూడా కింగ్ అబ్దుల్ అజీజ్ కుమారుడే.